ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మేము ఈరోజు చెత్త పడేయడానికి వెళ్ళినాం ఫ్రెండ్స్. అప్పుడే మా ఆయన వచ్చిండు. చెత్తకి మాకు కొంచెం గొడవ అయింది. ఇక చెత్త మేమే పడేసుకోవాల్సి వస్తుంది. మా ఏరియా సైడ్ ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది, చూపిస్తున్నాడు అని తీసుకెళ్ళిండు మా ఆయన. ఇక చెత్త పడేసి ఇక అట్లనే పరిస్థితి ఏంటనేది చూసినాము. మేమేం చేసేది లేదు, బట్ చూద్దాం అన్నట్టు. అంటే నేను ఎప్పుడు చూడలేదు అంత హెవీ రెయిన్ పడ్డప్పుడు ఇట్లా చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నేను ఎప్పుడు చూడలేదు. నార్మల్ మా ఏరియా సైడ్ అంటే మేమున్న ఏరియా కాలనీ వచ్చేసి మాకు గుట్టకుంటాం కాబట్టి మాకు అంత హెవీ రెయిన్ వాటర్ మాకు కనిపించవు. అక్కడ పక్క కాలనీస్ వాళ్ళ సైడ్ ఇది వచ్చేసి ఎంత ఫుల్ వర్షం చూడండి. అబ్బా మా ఆయన ఎట్లా వస్తాడో ఏమో పాపం అనిపించింది. అదే అంటున్నా, ఎట్లా వస్తావు బావ డైలీ అంటే మొత్తుకుంటావు కదా, ఇంట్లో కొన్ని నీళ్ళు వచ్చింది, అడిపోయి నీళ్ళు వచ్చినాయి అని. బయట చూడ కాలనీ వాళ్ళు అయితే ఒక 4 hours నుంచి బయటికి రాలేరు. అసలు ఉన్నారా, బయటికి వెళ్ళినరా, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినరా తెలియదు. ఈ బాధలకి ఫుల్ వర్షము ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ కాలనీస్ వాళ్ళు. ప్రజలైతే చూడండి అసలు ఎంత నిండిపోయినాయో. వాళ్ళు ఎట్లుంటుండ్రో, వాళ్ళ నిత్యావసరాలు ఎట్లా తీర్చుకుంటుండ్రో అసలు అర్థమవుతలేదు. పాపం అనిపించింది కదా. ఇట్లా ఉంటుంది కొన్ని ఏరియా సైడ్ అయితే పరిస్థితి. ప్రభుత్వం ఏదైనా చేస్తే బాగుండు. ఒక పెద్ద కింద వాటర్ వెళ్ళిపోవడానికి ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుండు. అది కూడా చేశారంట ఆ కాలనీ సైడు. మా బావ అన్నాడు ఇంతకుముందు పెట్టిండ్రు, అది కూడా నిండిపోయినట్టుంది, అందుకే ఏం చేయలేనట్టున్నారు అని అంటుండు. పాపం ఫుల్ ట్రాఫిక్, పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రు ఇట్లా జర్నీ చేసేవాళ్ళు కూడా. పాపం అనిపించింది నాకైతే. మా ఆయన ఎట్లా వస్తాడో ఏమో పాపం. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలా, మా ఆయన హెల్మెట్లో ఫోన్పే మాట్లాడుకుంటూ ఫోన్ హెల్మెట్లో పెట్టుకుంటూ మర్చిపోయిండంట. ఇట్లా సడన్గా వీడియో తీద్దామని ఫోన్ అంటే ఎప్పటికీ పాకెట్లో పెట్టుకుంటాడు కదా, పాయింట్ పాకెట్లో పెట్టుకుంటాడు మా ఆయన వచ్చేసి, మా బావ. సో తీసి వీడియో తీద్దాం అనేసరికి ఫోన్ కనిపించలేదు. మా ఆయన చాలా టెన్షన్ పడ్డాడు, పోయింది నేను వాటర్లో పడ్డదేమో అని. మళ్ళీ వెతికితే హెల్మెట్ దగ్గర ఉందని గుర్తొచ్చింది. సో మీకు ఇలా ఎప్పుడన్నా అయిందా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చేయకండి. డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ అనేది మాట్లాడకండి, ఓకేనా. నా చిన్న ఇన్ఫర్మేషన్ ఇది, చిన్న సలహా అనుకోండి. ఫుల్ పబ్లిక్ జామ్ అయిపోయినారు అక్కడ. కాలనీ వాళ్ళు అయితే బాగా జామ్ అయిపోయినారు, ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. కొందరు డిస్కషన్ చేస్తుండ్రు, ఏం చేస్తారో మరేమో కానీ ఒకటే డిస్కషన్లు పెడుతుండ్రు. మరేమైనా సొల్యూషన్ దొరుకుతుందో ఏమో, మరి ఏం చేస్తారేమో. ఇక మేమైతే అటు వెళ్ళాము. మా కాలనీ వచ్చేసి దూరం ఉంటుంది మాకు. ఈ వర్షం ఇట్లా ఈ పరిస్థితి ఉన్న కాలనీకి వచ్చేసి దాదాపు ఒక 2 kilometers ఉంటుంది. మేము మార్కెట్కి వెళ్ళే కాలనీ వచ్చేసి పాపం ఎవ్వరు లేరు, అందరు లోపల ఉండరో మరి ఎక్కడికన్నా వెళ్ళిండ్రో తెలీదు. ఎవ్వరు పబ్లికే లేరు ఇక్కడ. ఇంట్లో అంటే కనిపించట్లేదు ఇంట్లల్లో. ఎన్నో కోట్లు పెట్టి లక్షలు పెట్టి కొనుక్కుంటారు ఇండ్లు. ఇట్లా వాటర్ వల్ల ఏదన్నా డ్యామేజ్ అయితే ఎంత బాధ అనిపిస్తుందో కదా పాపం. మొత్తం ఎంత నాకు తెలిసి మన కాళ్ళని మునిగిపోతుండొచ్చు అందులోకి వెళ్తే. అందరూ ఆగి వీడియోలు తీసుకుంటున్నారు, మేము కూడా వీడియో తీసుకున్నాం. ఇక షేమ్ అనిపించింది. పదబావ పోదాం అంటే తీసుకో, ఎట్లనే యూట్యూబ్ పిచ్చిదానివి కదా తీసుకో అంటే తీసుకున్నాయి కదా, ఇట్లా మీ కూడా చూపిద్దాం అన్నట్టు. ఇంకా అక్కడ నుంచి వస్తున్నాయి, మీకు కనిపిస్తుందా? అక్కడ నుంచి ఎంత స్పీడ్గా వచ్చేసినాయి చూడండి వాటర్ వచ్చేసి. ఒకటే ఇట్లా కాలనీస్ ఉంటాయి కదా, ఒకటే కాలనీ అనుకున్నా. అక్కడ ఉన్న మెయిన్ రోడ్కున్న 3-4 కాలనీస్ మొత్తం ఇదే సిచ్యువేషన్. పాపం అనిపించింది చూడండి ఎంత వాటర్ అసలు. మా ఆయన వచ్చే తోవలం ఇలాంటి ఒక 10 వరకు చూసిండంట ఆయన వచ్చేసి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి సిచ్యువేషన్ అనేటిది. నేను ఎప్పుడు ఉన్న ఏరియాస్ అంటే నేనున్న ఏరియాలో ఇలాంటిది ఎప్పుడు సిచ్యువేషన్ నేను చూడలేదు. సో మా ఆయన నీకు చూపిస్తున్నాడు అన్నట్టు ఇక చెత్త వేసేసి అట్లనే చూసి వచ్చినాము. అబ్బాబ్బా ఈ మధ్య చెత్త వాళ్ళు అయితే బాగా బల్బు చూపిస్తుండ్రు అబ్బా. ఏంటంటే
చెత్త మేమే అదంటే దాంట్లో వేసుకోవాలంట, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారంట. డబ్బులు ఇస్తున్నాం కదా ఎవ్రీ మంత్, అయినా వాళ్ళు అట్లా చూపిస్తుంది. ఇక మేమే ఇక బయట వేసుకుంటున్నాం చెత్త వచ్చేసి. అది ఇంతకుముందు అక్కడ వస్తే చెత్త పడేసేవారు ఫ్రెండ్స్. ఎట్లా అది కట్టిండ్రు, ఆయన కట్టినాక కూడా చెత్త అనేది పడేస్తున్నారు. ఏంటంటే ఇట్లా కాలనీస్కి ఒకటి పెద్ద డ్రమ్ లాగా పెడితే అందులో చెత్త పడేస్తారు. అందులో జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తే బాగా అట్లా రోడ్ సైడ్లో పడేసి ఎంత గలీజ్గా కొడుతుంది. దోమలు, రోగాలు, ఫీవర్, అన్ని రోగాలు అన్నిటి వచ్చేస్తాయి. గవర్నమెంట్ అసలు ఈ విషయం తీసుకుంటే బాగుండు. ఇంతకుముందు పెట్టిండ్రంట, మళ్ళీ తీసేసిండ్రంట. అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇట్లా డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందేమో అవకాశం అన్నట్టు. ఇక వాళ్ళే జిహెచ్ఎంసీ వాళ్ళు మాట్లాడి తీసేసి ఇంటికి వచ్చి తీసుకునేటట్టు చేసినట్టున్నారు. ఇంటికి వచ్చి తీసుకునేది బాగుంది సిస్టమ్. కాకపోతే కొందరు ఏంటంటే ఓవర్ చేసేస్తున్నారు. ఇక నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. ఇక మొత్తానికి ఇక చెత్త పడేసి ఇక కొంచెం సేపు అక్కడ చూసి వీడియో తీసుకొని ఇంటికి వచ్చేసినాము. అదే ఇక మాట్లాడుకుంటూ వస్తున్నాం నేను మా ఆయన వచ్చేసి. ఆఫ్ చేయనా? మేము ఇంటికి వచ్చేసరికి జస్ట్ ఒక ½ an hour అయింది. ఇంటికి వచ్చేసరికి బెడ్ చూడండి ఏ విధంగా చేసేసిండ్రు పిల్లలు. మా టిల్లుగాడేమో నిద్రపోయిండు, మా లడ్డమ్మనేమో ఎక్కడ వెళ్ళేసి వచ్చిండ్రు అన్నట్టు చూస్తున్నారు. అంటే దానికి చెప్పకుండా వేసి వచ్చినాం, దబ్బున వస్తామన్నట్టు. ఇదే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. నేను ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ రియల్లీ సారీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా? బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.